మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఈ వీడియో చూస్తున్న వారందరికీ మా స్వాగతం. ఇకపోతే మన తాడపత్రిలో మున్సిపల్ ఆఫీస్ గురించి తెలుసు, ఎలా ఉంటుంది ఏం కథ అని. ఇప్పట్లో ఎలా ఉంది మున్సిపల్ ఆఫీస్ అనేది నేను చూపిస్తాను. అలాగే చూడొచ్చు, ఇక్కడంతా చెట్లు కానీ కొన్ని స్టాచ్యూస్ అయితే పెట్టారు. చాలా అందంగా ఉంది. అది బాగా పచ్చదనంగా చెట్లు కానీ ఏదైనా కానీ భలే ఉంటుంది. లోపల చూడొచ్చు, చాలా అద్భుతంగా. అంటే నేను కొన్ని ఫొటోస్ కూడా దిగాను, చాలా నచ్చాయి నాకైతే. అలాగే మన వీధులలో చెత్త సేకరణకి పొద్దున్నే బండ్లు వస్తాయి, కొన్ని టాటా ఏసీలు కానీ కొన్ని జీపులు కానీ. అవన్నీ మన ఆఫీస్ పక్కనే అయితే ఉంది షెడ్డు, అక్కడైతే ఉంటాయి. అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంది అనేది. ఇక్కడ చూడొచ్చు, చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడైతే చూడండి మన జాతీయ జెండా రెపరెపలాడుతూ ఎలా ఎగురుతుందో. ఈ మన మున్సిపల్ ఆఫీసు బయట వాతావరణం కానీ అంతా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ ఫొటోస్ అయితే దిగాను, చాలా అందంగా వచ్చాయి. ఈ వీడియోలోనే అప్లోడ్ చేశాను, చూడండి. ఇక్కడ ఏదో కొంగ ఉంది, అదైతే ఎగిరింది పైకి. చాలా అద్భుతంగా ఉంది మన ఆఫీస్ అయితే, మన ఊరి ఆఫీస్ అయితే చూడవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుంది చూడండి. ఇక్కడ చెట్లు కానీ చిన్న చిన్నవి, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంది మన ఆఫీసు. మన ఊరి గురించి మన అందరికి తెలుసు. మన ఊరికి మున్సిపాలిటీ పరంగా ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఏం కదా అని. ఇలా అందంగా ఉంటే ఏ ఊరికైనా వస్తాయి. ఇక్కడైతే నేను కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాను, నా ఫ్రెండ్ అయితే తీస్తున్నాడు. చూడండి ఆడ ఇంకా కొన్ని ఫొటోస్ దిగాను. ఇప్పుడైతే మేము ముందుకు వచ్చేస్తాను ఫొటోస్తో. చూడండి ఎంత బాగా క్లారిటీగా వచ్చాయి ఫొటోస్. ఇకపోతే ఇందాక చెప్పాను కదా, ఈ జీపులు కానీ టాటా ఏసీలు కానీ ఈ చెత్త తీసుకుపోతారు కదా పొద్దున్నే, అవి అయితే ఈ మున్సిపల్ ఆఫీస్ పక్కనే షెడ్ అయితే ఉంది. ఆ షెడ్లో అన్ని వెహికల్స్ ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడంతా వెహికల్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడంతా ట్రాక్టర్ కానీ జీపులు కానీ టాటా ఏసీలు కానీ ఆ చిన్నవి వ్యాన్లు ఉన్నాయి ఇక్కడ చెత్త సేకరణకి. చూడండి ఎంత షెడ్లు వేసి అంతా దీనికి వెహికల్స్కి అంతా పార్కింగ్. చూడొచ్చు ఇక్కడ కాంపౌండ్లో లోపలంతా